నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య గీతం. నేను మీ శ్రావ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరో నైట్ రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకు వచ్చేసాను. రోజంతా పనులతో చాలా బిజీగా గడిచిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంటి పనులు, పిల్లాడి పనులు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌తో టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు అసలు. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. రోజు మొత్తం పనులు పూర్తి చేసుకొని డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు డిన్నర్ కోసం చపాతీ ఇంకా పప్పు కర్రీ చేస్తున్నాను. మా ఇంట్లో సింపుల్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఈరోజు చాలా సింపుల్ అండ్ హెల్తీ డిన్నర్ చేస్తున్నాను. కిచెన్లోకి వచ్చి కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే రోజు మొత్తం ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ కోసం వంట చేయడం అనేది ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది కదా. ఇప్పుడు చపాతీ పిండిని అయితే తీసుకొని చపాతీస్ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ చేయడం చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ కిచెన్లో ప్రతి చిన్న పని వెనుక చాలా ఎఫర్ట్ ఉంటుంది కదా. అప్పుడప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. ఉమెన్ లైఫ్ నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక మహిళ మార్నింగ్ కళ్ళు తెరిచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కదా. సండే అయినా హాలిడే అయినా ఇంట్లో పనులకు మాత్రం సెలవు అస్సలే ఉండదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచించాలి, పిల్లల అవసరాలు చూసుకోవాలి, ఇంటి పనులు పూర్తి చేయాలి, షాపింగ్ ఉంటే చేయాలి, బిల్స్ గుర్తుపెట్టుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ గురించి చూసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదిగా ఉంటుంది. అందుకే ఉమెన్ ఆర్ న్యాచురల్ మల్టీ టాస్కర్స్ అని అంటారు. ఎందుకంటే ఒకేసారి ఎన్నో విషయాలు మేనేజ్ చేస్తారు. నేను కిచెన్లో కుకింగ్ చేస్తూ ఉండగానే రేపు ఏం చేయాలి, ఏ గ్రాసరీస్ కావాలి, ఇంట్లో ఏ పనులు పెండింగ్ ఉన్నాయి అని కూడా ఆలోచిస్తూ ఉంటాను. మీరు కూడా అలాగే ఆలోచిస్తారా? ఆలోచిస్తే కనుక నాకు కమెంట్ చేయండి. ముఖ్యంగా మదర్స్ అయితే మరింత ఎక్కువ బాధ్యతలు హ్యాండిల్ చేస్తారు. పిల్లాడు తిన్నాడా, బాగా నిద్రపోయాడా, రేపటి ఫుడ్ ఏం పెట్టాలి, ఇలా ఎన్నో విషయాలు ఒకేసారి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. చాలాసార్లు ఉమెన్ చేసే పనులకు అప్రిసియేషన్ రాకపోవచ్చు, కానీ ఇంటిని నడిపించే బ్యాక్ బోన్ మాత్రం చాలా సందర్భాల్లో మహిళలే. అందుకే ప్రతి ఉమెన్ తనని తాను అప్రిషియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఎఫర్ట్ మనకు తెలుసు కదా. ప్రజెంట్ ఇక్కడైతే పప్పు కర్రీ అయితే ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. కుకింగ్ చేస్తూ ఉండగా నాకు నా ఓల్డ్ మెమొరీస్ కూడా గుర్తొస్తుంటాయి. అందులో ముఖ్యంగా నా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ జర్నీ. కొన్ని రోజుల క్రితం అయితే నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ టైంలో నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. నా ఓన్ బిజినెస్ ఉండాలి, ఏదైనా క్రియేట్ చేయాలి, కొత్తగా నేర్చుకోవాలి అనే ఆలోచనతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మెటీరియల్స్ కొనడం, బ్యాంగిల్స్ తయారు చేయడం, కొత్త డిజైన్స్ చూడడం అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేవి. కానీ పోను అంటే స్టార్టింగ్లో ఒక ఆర్డర్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఆ తర్వాతకి నేను చేయలేకపోయాను ఆ వర్క్. కస్టమర్కి నచ్చితే మరింత కాన్ఫిడెన్స్ వచ్చేది. అప్పుడు నాకు కూడా బిజినెస్ గ్రో అవుతుందని అనిపించింది. కానీ లైఫ్లో మనం అనుకున్న ప్రతిదీ అనుకున్నట్టుగా జరగదు కదా. కొంతకాలం తర్వాత ఆర్డర్స్ తగ్గిపోయాయి. కొన్ని రోజులు సేల్స్ ఉండేవి, కొన్ని రోజులు అసలు ఉండేవి కావు. కాంపిటీషన్ కూడా పెరిగింది. ఆన్లైన్లో కూడా చాలా ఆప్షన్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. మార్కెటింగ్ కూడా నేను అనుకున్నంతగా చేయలేకపోయాను. అలా స్లోగా బిజినెస్ అనేది డౌన్ అయిపోయింది. బిజినెస్ ఫెయిల్ అయిందని తెలిసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే టైం మాత్రమే కాదు, ఎమోషన్స్ కూడా ఇన్వెస్ట్ చేశాను. కొన్ని రోజులు నేను చేసిన ట్రై అంతా వేస్ట్ అయిపోయిందా అని కూడా అనిపించింది. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నాకు ఒక విషయం అర్థమవుతుంది. ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదు, ఫెయిల్యూర్ అంటే లెర్నింగ్ ప్రాసెస్ అని. ఆ బిజినెస్ సక్సెస్ కాకపోయినా నాకు చాలా వాల్యుయబుల్ లెసన్స్ నేర్పించింది. పేషెన్స్ని నేర్పించింది, కాన్ఫిడెన్స్ని ఇచ్చింది, పీపుల్తో ఎలా డీల్ చేయాలో నేర్పించింది, మార్కెటింగ్ ఇంపార్టెన్స్ అర్థమయ్యేలా చేసింది. ముఖ్యంగా ఒక విషయం నేర్పించింది. మనం ప్రయత్నించకుండా వదిలేయడం కంటే ప్రయత్నించి ఫెయిల్ అవ్వడం చాలా బెటర్ అని. ఎందుకంటే ప్రయత్నించినప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది,
ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ వేస్ట్ కాదు. ఈరోజు కూడా నాకు కొత్తగా ఏదైనా చేయాలనే ఆసక్తి చాలా ఉంది. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ వల్ల డ్రీమ్స్ అనేవి ఆగిపోవు. మన జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఏదైనా స్టార్ట్ చేసి సక్సెస్ కాకపోతే డిసప్పాయింట్ అస్సలు అవ్వకండి. ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాస్ ఎ ఫెయిల్యూర్ స్టోరీ. డిఫరెన్స్ ఒక్కటే, వాళ్ళు ఆగలేదు, మళ్ళీ ప్రయత్నించారు. అందుకే ఈరోజు మీరు ఏ స్టేజ్లో ఉన్నా మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఇప్పుడు డిన్నర్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కిచెన్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. నాకు పర్సనల్లీ కిచెన్ క్లీన్ చేసి పడుకోవడం అంటే చాలా ఇష్టం. మార్నింగ్ లేచినప్పుడు క్లీన్ చేసిన కిచెన్ కనిపిస్తే చాలా ఫ్రెష్గా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అందుకే ఎంత టైర్డ్గా ఉన్నా కిచెన్ సెట్ చేసుకొని పడుకుంటాను. రోజు చివరిలో ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ మన లైఫ్ని ఈజీగా చేస్తాయి. నైట్ రొటీన్ అనేది కేవలం పనులు పూర్తి చేయడం మాత్రమే కాదు, మన రోజు ఎలా గడిచిందో రిఫ్లెక్ట్ చేసుకునే టైం కూడా. ఈరోజు నేను ఏం నేర్చుకున్నాను, ఏం బాగా చేశాను, రేపు ఏం బెటర్గా చేయగలను అని ఆలోచించే టైం. రోజంతా బిజీగా ఉన్న రాత్రి కొన్ని నిమిషాలు మన కోసం మనం కేటాయించాలి. ఫోన్ పక్కన పెట్టేసి కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి. మన హెల్త్ గురించి చాలా ఆలోచించాలి. మన గోల్స్ గురించి కూడా ఆలోచించాలి. లైఫ్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో పాస్ తీసుకొని మన జర్నీని అప్రిషియేట్ చేసుకోవాలి అని అనుకుంటాను నేనైతే. ఈరోజు కూడా అలాంటిదే. ఈ ఒక రోజంతా చేసిన పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. ఫ్యామిలీ డిన్నర్ రెడీ అయింది. ఇప్పుడు అందరూ కలిసి డిన్నర్ చేస్తాం. రోజు చివరిలో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇవే మెమరీస్ తర్వాత గుర్తుండిపోతాయి. సో ఫ్రెండ్స్, నా నైట్ రొటీన్ ఇంతటితో కంప్లీట్ అయింది. ఈరోజు కుకింగ్, ఉమెన్ మల్టీ టాస్కింగ్, బిజినెస్ జర్నీ, లైఫ్ లెసన్స్ గురించి మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఉమెన్కి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు చేస్తున్న ప్రతి చిన్న పని వాల్యుయబుల్. మీ ఎఫర్ట్ వాల్యుయబుల్. మీ డెడికేషన్ వాల్యుయబుల్. కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. కీప్ గోయింగ్, కీప్ లెర్నింగ్, కీప్స్ గ్రోయింగ్. లైఫ్లో సక్సెస్ వచ్చినా హంబుల్గా ఉండాలి, ఫెయిల్యూర్ వచ్చినా స్ట్రాంగ్గా ఉండాలి. అదే లైఫ్ జర్నీ. ఈరోజు వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మరో వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్.